హాయ్ అండి, వెల్కమ్ టు చైతు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను కొత్త ఐటెం ప్రిపేర్ చేసి చూపిస్తానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇప్పుడు కనిపించే ఈ వాల్ హ్యాంగింగ్స్ అండి. చూసారు కదా, వైట్ బీడ్స్ అండ్ పింక్ కలర్తో చేశాను. ఎంత బాగున్నాయి కదా. ఇవి హాల్లో కానీ పూజ గదిలో కానీ ఎక్కడైనా తగిలించుకోవచ్చండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ వైట్ బీడ్స్ అండ్ పింక్ కలర్ అండి క్రిస్టల్స్. ఇవి ఏ షేప్ అంటే చూపిస్తాను చూడండి. పింక్ కలర్వి వీటిని ఏమంటారంటే డ్రాప్స్ అంటారండి. పింక్ కలర్ క్రిస్టల్ డ్రాప్స్. అండ్ ఈ ఫ్లవర్స్ అండి, ఈ ఫ్లవర్స్తో మనం కిచెన్స్ కూడా చేసాం కదా, అవి పింక్ కలర్ డ్రాప్ బీడ్స్ తీసుకున్నాం కాబట్టి అలాగే దానికి మ్యాచ్ అయ్యే ఫ్లవర్స్ కూడా తీసుకుందాం. సో ముందుగా ఇలా స్టార్ట్ చేద్దాం. కీచైన్ బేసిక్ అన్నమాట. ఇలా 4 పూసలు తీసుకొని ఒకే దగ్గర కుట్టాల్సి ఉంటుంది. సేమ్ కీచైన్ లాగే కుట్టాలండి, మొత్తం అంతే. ముందుగా ఈ 4 పూసలు తీసుకొని ఇలా చిన్న ఫ్లవర్ వచ్చేలా కుట్టి తర్వాత 3 పూసలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముందు 4 తీసుకున్నప్పుడు తర్వాత 3 తీసుకోవడం కామనే కదా, సేమ్ ఇంతే ఇలా తీసుకొని కుట్టాలి. స్టార్టింగ్లో చాలా టైట్గా కొట్టుకోండి, లేకపోతే లూజ్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. మీకు ప్రతి వీడియోలో ఇదే టాపిక్ చెప్తాను. అలా 3 తీసుకుంటూ వెళ్ళండి. ఈ ఐటమ్ని మాత్రం గిఫ్ట్లా ఇస్తే ఈ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని అసలు మర్చిపోరండి. ఇప్పుడు 5 పువ్వులు కుట్టాం కదా, సేమ్ ఇలానే అటువైపు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లైన్ కొట్టేటప్పుడు 3 పూసలు యూజ్ అవుతాయి. ఈ 3 పూసలు తీసుకొని కుట్టేశాక తెలుసు కదా, ఏ థ్రెడ్ ఏ పూసల నుంచి అయితే వచ్చిందో దానికి ఆపోజిట్ నుంచే కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 తీసుకోవాలి. అయితే ఇది ఎంతవరకు కుట్టాలి అంటే ఎటు చూసినా 5 పూసలు ఉండాలి. ఇగో ఇలా అన్నమాట, మొత్తం కుట్టి చూపిస్తున్నాను. 1 2 3 4 5, ఇటువైపు కూడా 1 2 3 4 5, ఇలా ఎటు చూసినా 5 ఉండాలన్నట్టు. ఇది అసలైన షేప్, కీచైన్ షేప్ అంటాం కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బీడ్స్తో మనకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. కిందికి థ్రెడ్ తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో పైనుండి ఆ పూస పక్కన తీసుకొని డ్రాప్ బీట్ వేసుకోవాలి. అలా ఆ పూస మధ్యలోకి కింద నుంచి ఫస్ట్ పూస తర్వాత తీసుకొని థ్రెడ్ తీసుకొని ఈ పింక్ పూస వేసి ఈ పింక్ పూసలోంచి ఈ వైట్ పూస కూడా వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని వైట్ పూసలోంచి వదిలేసి పింక్ పూసలోకి తీసుకోవాలి. అప్పుడు గ్రిప్ అనేది ఉండి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది థ్రెడ్ అనేది. ఇలా తీసుకొని సేమ్ ఆపోజిట్లో కూడా అలానే వేయాల్సి ఉంటుంది. కొంచెం థ్రెడ్ తడుతూ ఉంటుంది, చూసి తీసుకోండి మీరు కూడా. దానికి ఆపోజిట్లోనే మళ్ళీ పింక్ పూస ఇలా తీసుకొని తెల్ల పూస కూడా సేమ్ అట్లే తీసుకోవాలి. ఇలానే వైట్ పూస వదిలేసి పింక్ పూస ఒక థ్రెడ్ అందుకుంటే అప్పుడు ఆ పూసలు అనేటివి బయటకు వెళ్ళిపోవు. వైట్ పూస దగ్గరే లాక్ అయిపోతుంది ఈ థ్రెడ్ అనేది. సో అలా ఉండిపోతుంది. ఆ తర్వాత సేమ్ అదే లైన్లోకి పై పూసలోకి రావాల్సి ఉంటుందండి. థ్రెడ్ని అలా ఒక్కొక్క పూసలోంచి రాణిస్తూ స్ట్రైట్గా తీసుకొస్తే థ్రెడ్ అనేది కనిపిస్తుంది, కాబట్టి థ్రెడ్ కనిపించకుండా తీసుకురావాలి పైకి. మధ్యలోకి వచ్చాక ఈ పువ్వు పెట్టేసుకోవాలి. మధ్యలోనే ఈ పువ్వు పెట్టుకుంటే మనకు థ్రెడ్ వేస్టింగ్ అనేది కనిపించదు. ఇలా దాంట్లో కూడా వైట్ బీట్ వేసుకొని ఆ వైట్ బీట్ని వదిలేసి ఈ పువ్వులోకి నిడిల్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆ వైట్ బీట్లోంచి రావడం వల్ల అక్కడ లాక్ అయిపోతుంది. ఇంకా అంటే ఈ థ్రెడ్ అనేది ఓడిపోకుండా ఇలా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను చెప్పాను కదా, పింక్ పూస కార్నర్ బీట్లోకి తీసుకురావాలని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అదే లైన్లో పై పూస నుండి కిందికి పెట్టాల్సి ఉంటుంది నీడిల్ని. థ్రెడ్ అక్కడికి తీసుకురావాలి. అక్కడ తీసుకొచ్చేసి సేమ్ పింక్ పూస వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పింక్ పూస వేసుకున్నాక నెక్స్ట్ వైట్ పూసను వదిలేసి పింక్ పూసలోకి థ్రెడ్ తీసుకోవాలి. చూసారు కదా, వైట్ పూస వదిలేసి పింక్ పూసలోకి థ్రెడ్ తీసుకొని పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇటు కార్నర్లోకి కూడా అటు 2 వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడనేమో స్టార్టింగ్లోనే మీకు ఒక పూస చూపించా, ఈ లాస్ట్లోకి వచ్చేయాలి. ఇలా థ్రెడ్ ఉన్న ప్లేస్లోకి తీసుకొచ్చేసి అక్కడ పింక్ పూస వైట్ పూస మళ్ళీ తీసుకోవాలి.
ఇలా తీసేసుకొని టైట్గా లాగి వైట్ పూస వదిలేసి పింక్ పూసలోకి థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది. పై దాకా తీసుకురావాలి థ్రెడ్ని. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. అక్కడి వరకు తీసుకొని వచ్చాక ఒక చిన్న ఫ్లవర్ కుట్టాలి. ఇలా 6 పూసలతో ఒక చిన్న ఫ్లవర్, ఎందుకంటే కీచైన్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ తొడగడానికి ఆ చిన్న ఫ్లవర్ని కుట్టాల్సి ఉంటుంది. అలా 6 పూసలు తీసుకొని ఇలా చిన్న ఫ్లవర్ కుట్టాలి. చూసారు, కీచైన్కి కూడా మనం అలానే కుడతాం కదా, కుట్టి రింగ్ని తగిలించేసుకుంటాం. ఇప్పుడు ఫ్లవర్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందో కదా అండి. నెక్స్ట్ అలానే ఇంకో 2 కూడా తయారు చేసి పెట్టాను మీకు చూపించడానికని. ఇలా ఇదొకటి ఇలా ఈ 2 కుట్టాను. దీన్ని ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూద్దామా. అయితే కిందకి హ్యాంగింగ్ కోసమని ఆ ఫ్లవర్ను ఆ చిన్న ఆ గద షేప్ కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఆ ప్లేస్లో ఏమున్నా కూడా మీరు కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నాకు అవి అవైలబుల్ ఉన్నాయి, సో నేను అవే కుడుతున్నాను. అలా 2 పూసలు పెట్టుకొని దీనికి తగిలించాల్సి ఉంటుంది. కొంచెం ఇక్కడ థ్రెడ్ని మాత్రం ఏ పూసలోకి తట్టకుండా తీసుకోండి, లేకపోతే ఒక డిస్టర్బెన్స్ అయ్యి ముడులు పడతా ఉంటాయన్నమాట. సో అలా ఆ ప్యాచ్కి ఈ ప్యాచ్కి 2 పూసలే యాడ్ చేశాను. చూసారు కదా, మీ ముందే చేశాను. ఇలా మెల్లగా చేసేసి అంతవరకు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2-3 సార్లు చూసుకొని చేయండి ఆ పనిని. నెక్స్ట్ ఇది అయిపోయాక ఇంకో ప్యాచ్ ఉంది కదా, ఇది 2 ప్యాచెస్, ఇంకొక ప్యాచ్ ఉంది మనం ముందుగా కుట్టిన ప్యాచ్ కీ చైన్కి సంబంధించింది. ఇది కుట్టేద్దాం. నెక్స్ట్ ఆ కార్నర్ పూసల్లో కిందికి అన్నమాట 2 పింక్ పూసల మధ్యలోకి చిన్న వైట్ ఫ్లవర్ ఉంది కదా, అక్కడికి తీసుకురావాలి థ్రెడ్. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ 2 పూసలు వేసుకోవాలి. ఈ 2 పూసలు ఈ కింది దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అక్కడ తీసుకెళ్ళి ఇలా అటాచ్ చేసేయాలి. సేమ్ వీడియోలో చూపించినట్టే చేసేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 సార్లు గట్టిగా లాగి తీసుకోండి. అప్పుడు ఈ కింద వీటిని మొత్తం పైది భరించాలి కదా, సో కాబట్టి 2-3 సార్లు గట్టిగా లాగి కుట్టేసుకోండి. ఇక అంతవరకు నాదైతే రెడీ అయిపోయింది కదా, కట్ చేసి అడుగు పెట్టేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు కింద యాడ్ చేసుకుందామండి ఫ్లవర్, ఆ గద కిచెన్. సేమ్ కింద కార్నర్ వైట్ ముత్యాల్లోకి తీసుకొని రెడీలు తీసుకొని 3 వైట్ బీట్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్లవర్ని కుట్టాలి. కింద ఇవి అటు ఇటు కదలడానికి వేస్తున్నాం అన్నమాట వైట్ బీడ్స్ అనేటివి. ఈ ఫ్లవర్ వేసాక కింద గద కిచెన్ అని చెప్పాను కదా, అది తీసుకోవాలి. ఆ గద్దని వదిలేసి ఆ పైన ఉన్న ఫ్లవర్కి ఇప్పుడు థ్రెడ్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ లాక్ అయిపోవడానికి మనం అది వదిలేసి తీసుకోవాలి. ఆ తర్వాత 3 బీడ్స్లోకి మళ్ళీ నీడిల్ తీసుకొని కీ చైన్లోకి వెళ్ళిపోయి అక్కడ టైట్గా కుట్లేసుకోవాల్సి ఉంటుంది 2-3 సార్లు. 2-3 పూసల్లోకి థ్రెడ్ తీసుకొని గట్టిగా లాగి ముడేసుకోండి. అలా టైట్గా లాగి ఇంతవరకు థ్రెడ్ తీసేసుకోవాలండి. ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పింకే కాకుండా మీ ఇష్టం ఉన్న కలర్స్ వేసుకోవచ్చు. మెయిన్గా స్కై బ్లూ కానీ, బ్లాక్ కానీ, రెడ్ కానీ ఏవైనా బాగుంటాయండి. ఇప్పుడు ఈ కిచెన్ రింగ్ని దానికి పెట్టేద్దామండి, తొడిగిద్దాం. ఈ వైట్ పింక్ డ్రాప్ బీడ్స్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా మీ ఇష్టం, ఆపోజిట్ కలర్స్ తీసుకోవచ్చు, సేమ్ కలర్స్ తీసుకోవచ్చు. నాకు ఎందుకో పింక్ లేవనిపించింది ఇంట్లో ఇలాంటివి, సో నేను పింక్ తీసుకున్నాను అన్నీ సేమ్గా. ఎంత బాగుందో కదా కుట్టేశాక. ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇది కూడా తయారు చేశానండి, ఇది వాల్కి కానీ పూజ గదిలో కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.